శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం అక్కర్లేని మనిషి. చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కు సేవలు అందిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ గారు తన వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రసిద్ధి. అమ్మఒడి, వైఎస్ఆర్, రైతు భరోసా బాగా ప్రజాదరణ పొందిన పథకాలు. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. వీరి అడ్మినిస్ట్రేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్కు పెద్దపీట వేశారు. తన నుండి, తన ఫ్యామిలీ ఫైనాన్స్ నుండి మనం ఏదైనా తెలుసుకొని అడాప్ట్ చేసుకునేందుకు వీలుందేమో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, ఐమ్ షేక్ ఫక్రుద్దీన్, SBI రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. జగన్ గారికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. 1994లో బీకామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేశారు. తన లేటెస్ట్ ఫైనాన్షియల్ 22-23 ఐటీ రిటర్న్ ప్రకారము 57.75 crores ఆదాయం సంపాదించారు. గత 5 సంవత్సరాల్లో ఇది 265 కోట్లు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, శ్రీ జగన్ గారికి బయట అప్పులేవి లేవు. తనకున్న 8.81 crores లైబిలిటీ అంటే గవర్నమెంట్తో డిస్ప్యూట్లో ఉన్న లైబిలిటీ మాత్రమే. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన అంశం ఏమిటంటే, తన 2 డాటర్స్ పేర ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అన్లిస్టెడ్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్, లిస్టెడ్ షేర్స్ అండ్ బాండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టి ఫ్యూచర్ జనరేషన్కు ఎలా అభివృద్ధి చెందాలో అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ అభివృద్ధిలో తన వంతు ఎలా నిర్వహించాలో నేర్పించేటి బాటలో తను 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వారి పేర. ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అన్లిస్టెడ్ కంపెనీస్లోనే ఉన్నాయి. అంటే ట్రేడ్ అవ్వవు కనుక మార్కెట్ వాల్యూ తెలియదు. ఆ అమౌంట్ అంతా వారి క్యాపిటల్ మాత్రమే. అదే లిస్ట్ అయితే ఎన్ని రేట్లు పెరుగుతుందో అంచనా వేయడం ఎవరి తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ పరిశీలిద్దామా? నేను యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్స్ని అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. తను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ దీనికి బేసిస్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళదామా? జగన్మోహన్ రెడ్డి గారి పోర్ట్ఫోలియో ఈ రకంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ ఇలా ఉంది. కార్పస్ టోటల్గా 529.84 crores వర్త్ చేసే కార్పస్ కలిగి ఉన్నారు. దాంట్లో ఇమ్మూవబుల్ 8.8% ఉంది. మూవబుల్ అసెట్స్ 91% కలిగి ఉన్నారు. మనం ఇప్పుడు వారి మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ గురించి అసెస్ చేద్దాం. 1.54 crores వర్త్ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి చిన్నది ఉంది. అది తన పోర్ట్ఫోలియోలో 3.3%తో సమానం. తనకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, వేరే ల్యాండ్స్ ఇవే ఉన్నాయి. వాటి విలువ 11.03 crores సమానం. అది వేరే ప్లాట్స్ రూపంలో ఉన్నది. అవి కాకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీ 13.29 crores వాల్యూ చేసే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. తన టోటల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్లో దీని విలువ 28.4%కి సమానం. అది కాకుండా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. దాని విలువ 20.92 crores. అంటే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ యొక్క తన టోటల్ పోర్ట్ఫోలియోలో వాల్యూ, దాని షేర్ 44.7%తో సమానం. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి మూవబుల్ అసెట్స్ గురించి తెలుసుకుందాం. తనకు మూవబుల్ అసెట్స్ 443.08 crores వర్త్ చేసే మూవబుల్ అసెట్స్ కలిగి ఉన్నారు. దానిలో పర్సనల్ లోన్, వేరే వారికి ఇచ్చిన లోన్స్ 179 కోట్ల రూపాయలు వర్త్ చేసే లోన్స్ వేరే వాళ్ళకి
లేదా ప్రైవేట్ ట్రస్ట్కు వాటికి ఇచ్చున్నారు. అవి కాకుండా బ్యాంక్ డిపాజిట్స్ రూపంలో 7,77,00,000 రూపాయలు బ్యాంక్ వేరే డిపాజిట్స్ అవి ఉన్నాయి. తనకు అన్లిస్టెడ్ కంపెనీస్లో షేర్స్ 263 crores వర్త్ చేసే షేర్స్ వాల్యూ కలిగి ఉన్నారు. అవి వాటిల్లో వేరియస్ రకాల చాలా కంపెనీస్ తనకు అన్లిస్టెడ్ షేర్సే ఎక్కువగా ఉన్నాయి. అన్లిస్టెడ్ షేర్స్ అంటే వేర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకా అది పబ్లిక్కి వెళ్ళని కంపెనీస్, ఇంకా ఐపీఓ రాలేదు, అవన్నీ ప్రైవేట్గా హోల్డింగ్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. చిన్న అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కొంత క్లెయిమ్ పెండింగ్ ఉంది, అది డిస్ప్యూటెడ్లో ఉంది. తను యాంటిసిపేట్ చేస్తున్నారు అది రిటర్న్ వస్తుందని. అది 31.92 crores సమానం. అది టోటల్ మూవబుల్ పోర్ట్ఫోలియోలో 6.6%కి సమానం. ఇప్పుడు మనం వారికి ఉన్న లైబిలిటీస్ చూద్దాం. గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేస్తున్న 8.81 crores వర్త్ చేసే లైబిలిటీస్ కూడా ఉన్నాయి. అవి తను గవర్నమెంట్కి డ్యూ అని క్లెయిమ్ చేస్తున్న లైబిలిటీస్ మాత్రమే. తను ఎవరికి ఏ రకమైన లైబిలిటీస్ లోన్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి నెట్వర్త్ ఆఫ్టర్ డిడక్టింగ్ ఫ్రమ్ ఆల్ అసెట్స్ 521.03 crores వర్త్ చేసే నెట్వర్త్ జగన్మోహన్ రెడ్డి గారు కలిగి ఉన్నారు. ఇందులో చెప్పవలసిన విషయం ఏమిటంటే మెజారిటీ ఆఫ్ అసెట్స్ ఇన్ మూవబుల్ అసెట్స్, దట్ టు ప్రోగ్రెసివ్ కంపెనీస్. ఇక్కడ కంపెనీస్ మనం లెక్కేస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్లీ కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్, అంటే టోటల్ క్యాపిటల్ వీరిదే. అదే లిస్ట్ అయితే దాని వాల్యూ ఎంతకు వెళ్తుందో తెలియదు. మీకు తెలిసే ఉంటుంది. 1 రూపీ వాల్యూ చేసే కంపెనీస్ 2000 పైన ఉన్నాయి. అలాంటివి ఇది లిస్ట్ అయ్యి పబ్లిక్ వస్తే దీని మార్కెట్ రేట్ డిటర్మిన్ అవుతుంది. అప్పుడు ఇది చాలా హై లెవెల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి పబ్లిక్ వస్తాయేమో గమనిద్దాం. ఇప్పుడు మిస్సెస్ వైఎస్ భారతి గారి పోర్ట్ఫోలియో రిపోర్ట్ని అనాలిసిస్ చేద్దాం. వారి టోటల్ ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ ఇలా ఉంది. టోటల్ కార్పస్ 176.3 crores ఉంది. అందులో మూవబుల్ 32.3%, ఇమ్మూవబుల్ 67.7% ఉంది. టోటల్గా 176.3 crores. ఇప్పుడు మనం మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ అనాలిసిస్ చేద్దాం. ఇమ్మూవబుల్లో 28.57 crores వర్త్ చేసే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అది 50.2%తో సమానం. తన టోటల్ 52.92 crores వర్త్ ఆఫ్ ఇమ్మూవబుల్లో అది సగం కంటే ఎక్కువ. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అది 14 crores వర్త్ చేసే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. దాని వాల్యూ 24.7%తో సమానం తన టోటల్ ఇమ్మూవబుల్ అసెట్స్లో. అంతేకాకుండా తనకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. దాని విలువ 14.29 కోట్లు. ఇది టోటల్గా తనకున్న ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ లాంటివి ఇక్కడ ఏమీ కనబడవు. ఇప్పుడు మనం మూవబుల్ అసెట్స్కి మూవ్ అవుదాం. మూవబుల్ అసెట్స్ టోటల్గా 119.19 crores వర్త్ చేసే మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో బ్యాంక్ డిపాజిట్స్ కానీ అవి 13.64 crores వర్త్ చేసే బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి. స్మాల్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అవి 3.9 crores వర్త్ చేసే అసెట్స్ ఉన్నాయి. అవి కాకుండా షేర్స్, అన్లిస్టెడ్ కంపెనీస్లో షేర్స్ 69.42 crores వర్త్ చేసే షేర్స్ ఉన్నాయి. దాని విలువ 58.2%తో సమానం. టోటల్ అసెట్స్లో అవి అన్లిస్టెడ్ షేర్స్లోను తర్వాత లిమిటెడ్ లైబిలిటీస్ ఉన్న వాటిలో ఉన్నాయి. అది కాకుండా తనకు ఇంకా 27.74 crores వర్త్ చేసే క్లెయిమ్స్ గవర్నమెంట్తో డిస్ప్యూట్లో ఉంది. అందులో ఈడీ సీజ్ చేసిన 24,74,00,000 రూపాయలు వర్త్ ఈడీ ఎన్కాష్ చేసిన టీడీఆర్స్తో
ఫిక్స్డ్ డిపాజిట్తో డిస్ప్యూట్ నడుస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి అసెట్స్లో చూపించారు. టోటల్గా మేడంకున్న అసెట్స్ 119.58 crores వర్త్ చేసే మూవబుల్ అసెట్స్ కలిగి ఉన్నారు. లైబిలిటీస్ కూడా ఉన్నాయి. అందులో మెజారిటీ ఒక బ్యాంక్ లోను, తర్వాత గవర్నమెంట్కి కట్టవలసిన కొంత అమౌంట్ ఉన్నది. టోటల్గా 9.7 crores వర్త్ చేసే లైబిలిటీస్ భారతి గారికి ఉన్నాయి. ఇప్పుడు మనం భారతి గారి నెట్వర్త్ గురించి ఎనాలిసిస్ చేద్దాం. టోటల్ అసెట్స్లో నుంచి మనం తనకున్న 9 crores లైబిలిటీ తీసేస్తే తనకు వస్తున్న టోటల్ నెట్వర్త్ 167.23 crores సమానం. ఇది ఒక హెల్దీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని చూపిస్తోంది. జగన్ గారు 263.64 కోట్లు అన్లిస్టెడ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్లో 132 crores సందూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో, 65 కోట్లు క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో, మిగిలిన అమౌంట్ మరో 5 కంపెనీస్లో ఉన్నాయి. ఇది తన టోటల్ ఇమూవబుల్ అసెట్స్లో 54.61%. పర్సనల్ లోన్స్ అడ్వాన్సెస్ టు ఇండివిజువల్స్ ఫార్మ్స్ కంపెనీస్ 179.75 crores, దాదాపు 33% తన టోటల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. జగన్ గారికి రావాల్సిన అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన క్లెయిమ్ 31.92 crores, 6.6%. బ్యాంక్స్లో డిపాజిట్స్ 7.77 crores, అది తన మూవబుల్ అసెట్స్లో 1.62% మాత్రమే. అదే మనలాంటి కామన్ మ్యాన్ 95% బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకుని ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయని రిటర్న్స్తో మరింత పూర్ అయిపోతూ ఉంటాము. ఇక్కడ అభివృద్ధి సాధించాలనే వారు బేర్ మినిమం మాత్రమే బ్యాంక్ దగ్గర ఉంచుతారు. స్థిరాస్తి ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ 46.76 crores-లో 34 crores కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లోనే ఉంది. ఏదైనా మనం ఇన్కమ్ తెచ్చిపెడుతుందో అక్కడే ఇన్వెస్ట్మెంట్ ఉంది. టోటల్ అసెట్స్ 529.84 crores-లో 91.18% మూవబుల్లోనే ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్కి తిరుగుతుంది. అన్లిస్టెడ్ షేర్స్ డిస్పోజల్ కొంత కష్టమైన ల్యాండ్లో అయ్యే దానికంటే ఈజీగానే క్యాష్లో కన్వర్ట్ అవుతాయి. అప్పులు అసలు లేవనే చెప్పాలి. ఆ అప్పు 8.81% గవర్నమెంట్కి డ్యూస్ మాత్రమే. తన నెట్వర్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని నిస్సందేహంగా చెప్పగలం. శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి, మిస్సెస్ జగన్ గారి మూవబుల్ అసెట్స్ 119.38 crores, అన్లిస్టెడ్ షేర్స్లో 53.08 crores, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్లో 13.95 crores, కొంత లిస్టెడ్ కంపెనీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయి ఉంది. అందులో 75 lakhs సావరిన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేశారు. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారు ఎస్జీబీని కన్సిడర్ చేయడం అన్ని రకాలుగా మంచిది. ఇందులోని ఇన్వెస్ట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్ మీద ఇయర్లీ 2.5% కూడా తెచ్చిపెడుతుంది. అందుకు గాను ప్రతి క్వార్టర్ ఆర్బీఐ రిలీజ్ చేసే ఎస్జీబీలో పెట్టండి. దానికి సంబంధించిన మరింత సమాచారం కోసం లింక్లోని మా వీడియోని విజిట్ చేయండి. 27.74 crores అడ్వాన్సెస్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్కాష్ చేసిన డిపాజిట్స్ క్లెయిమ్ 23.9 crores ఉంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 56.92 crores, అందులో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ 50%, కమర్షియల్ బిల్డింగ్స్ 25%, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 25% వాటా కలిగి ఉన్నాయి. బ్యాంక్ దగ్గర 9.5 crores డెట్ అండ్ డిపాజిట్స్ లోన్ కొంత కలిగి ఉంది. టోటల్గా నెట్వర్త్ 167.23 crores ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.